మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. 34 కార్పొరేటర్ చెల్లా రాజశేఖరు, వాళ్ళ భార్య చెల్లా స్వప్న. ఇటీవల మా హస్బెండ్ 1.5 year అయింది చనిపోయిన తర్వాత నన్ను కొట్టి నా పాపను లాక్కున్నాడు. చిన్న పాప 4 years బేబీ అమ్మాయి. అప్పటి నుంచి నాకు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఎంతో మంది అధికారుల చుట్టూ తిరిగినా కూడా నాకు న్యాయం జరగలేదు. అట్లే మా హస్బెండ్ పేరు మీద నా ఆస్తి కాజేసి పేపర్స్ హస్బెండ్ పేరు మీద నా ఆస్తి చెల్లా స్వప్న వాళ్ళ హస్బెండ్ కాజేసినవి. నేను ఆస్తి కూడా ఇప్పటి వరకు నేను ఏం మాట్లాడలేదు. నా బిడ్డని ఇవ్వమని ఎంతోమంది అధికారుల చుట్టూ ఎంతోమందిని తిరిగినా కూడా నాకు న్యాయం జరగలేదు. నా బిడ్డని ఇవ్వమని చెప్పి నేను పవన్ కళ్యాణ్ సార్ కూడా వేడుకుంటున్నా. ఎందుకంటే ఆ తల్లి బాధ నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను 1.5 year నుంచి ఎంతో ఇదైపోయి నేను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. నా పాపను నాకు ఇప్పించమని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. వెళ్ళాను సార్, చాలాసార్లు వెళ్ళాను సార్. న్యాయం జరగలేదు, నాకు ఎప్పుడు న్యాయం జరగలేదు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో వాళ్ళకి రాజకీయ నాయకులు సపోర్ట్ ఉండడం వల్ల నాకు అసలు ఇవ్వడం లేదు పాపని. నేను ఇచ్చే కంప్లైంట్ ఇద్దరు చూడండి. ఇది మా హస్బెండ్ పేరు మీద పేపర్ 2023లో మా హస్బెండ్ పేరు మీద, 2024లో చనిపోయిన తర్వాత తల్లి మా హస్బెండ్కి మేనత్త అవుతుంది, పాపకు మేనత్త అని చెప్పి ఇద్దరు రాసుకుంది చూడండి. ఆమె మా హస్బెండ్కి మేనత్త. మా హస్బెండ్కి మేనత్త అవుతుంది. ఆమె అయితే చాలా మీద వాళ్ళ ఉన్నాయండి. వాళ్ళ రాజశేఖర్ వాళ్ళ అమ్మను కూడా ఇలాగే ఆస్తి కోసం చంపిందని చెప్పి వాళ్ళ బంధువులే చెప్పినారు. ఇంకా ఆమెకి ఇవే కాకుండా చాలా బ్యాడ్గా కూడా ఉన్నాయని చెప్పారు. ఆమె వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు సార్. ఎప్పుడైతే ఈ ఆస్తి రాసుకుందో ఇంక అప్పటి నుంచి నాకు పాపని ఇవ్వకుండా నన్ను ఎలా పడితే అలా బ్యాడ్గా మాట్లాడుకుంటా అట్లా చేస్తున్నారు. ఆయన ఒకసారి నా గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ భార్య ఎలాంటిదో ఒకసారి కడపలో కానీ తాడిపత్రిలో కానీ మీరే ఎంక్వైరీ చేసుకోండి. నా గురించి అంటున్నాడు కదా, వాళ్ళ భార్య ఇన్ని ఉన్నాయి. నేను ఒకవేళ పెట్టమంటే మీకు ఎవిడెన్స్తో సహా నేను ఫొటోస్ నెంబర్తో సహా పెడతా, మీరే మాట్లాడండి. అంతెందుకు, నేను వద్దు. వాళ్ళ తమ్ముడు ఉన్నారు కదా, చెల్ల రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెలు ఎందుకు దూరం అయ్యారో కూడా మీరే అడగండి, చెప్తారు ఎందుకు దూరం అయ్యారో. కానీ నేను పెడితే ఆయన ఇప్పుడు ఒక ఆడపాప అనుకోకుండా నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళ భార్య ఒక ఆడదే కదా, ఆమె గురించి మొత్తం కడపలో అడిగినా కూడా చెప్తారు. అలాంటి ఆమె మూసిపెట్టుకొని నన్ను ఆయన ఇట్లా మాట్లాడము రాజకీయం ఏమైతే ఉంది సార్. నాకైతే న్యాయం జరగడం లేదు. నేను ఈరోజు ప్రెస్ మీట్కి రావడానికి కారణం ఎవరిని నాకు అసలు అంతదాకా కూడా నన్ను తీసుకెళ్ళారు సార్. ఇక్కడే నన్ను అక్కడ ఎవరో అనంతపూర్లో ఇతనికి అనుకూలంగా ఉన్నారు సార్. అక్కడ వాళ్ళకి కాల్ చేసి ఇంటి దగ్గరికే ఇలాగే స్టేషన్లోకి ఫోన్ చేయడము, సిఐలకి వాళ్ళకి కేసు తీసుకోవద్దని అనడము, కంప్లైంట్ తీసుకోవద్దనడము, ఇలాగే జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది, చిన్న బేబీ 4 years బేబీ కోసము నా బిడ్డ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నానో నాకు తెలుసు. 1.5 year 2 years నుంచి పోరాడుతున్నాను సార్. మా హస్బెండ్ చనిపోయినప్పటి నుంచి మా హస్బెండ్ దినాలు ఏం చెప్పలేదు. ఫస్ట్ దినాలు ఉన్నాయని 11 రోజులు దినాలు ఉన్నాయని తీసుకుంది. మళ్ళీ నేను వచ్చాను, కడపకు వచ్చాను. అప్పటికే ఆ చుట్టుపక్కల మనుషులు ఉంటారు కదా, అందరినీ తీసుకొచ్చి కూడా దాడి చేపించింది. అప్పటికి ఇక్కడ రూరల్లో వెంకటేశ్వర సిఐ సార్ అని ఆయన ఉండేవారు. అప్పుడు అమ్మ ఏమన్నా ఉంటే మీరు కోర్టుకి వేసుకోండి, ఇక్కడ మేము ఏం చేయలేమని చెప్పి అప్పుడు పంపించినాడు. అప్పటి నుంచి కూడా నేను తిరుగుతున్న మధ్యలో వస్తున్న పాపను చూడడానికి ఆమె దాడి చేపిస్తుంది నా మీదే. లేదు సార్, అక్కడ మా లాయర్ని కూడా ఆయనే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నాడు. ఆమె ఇలాంటిది బ్యాడ్గా మాట్లాడి ఆమెకి ఇవ్వద్దండి, ఆమె మీద ఇట్లా క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి ఇవ్వనీయకుండా చేశాడు. మా హస్బెండ్కి మేనత్త అవుతుంది. దీంట్లో పాపకు మేనత్త అని చెప్పి రాస్తుంది.
ఆస్తి కోసమే పాపను తీసుకుంది సార్. రేపు వాళ్ళ అత్తని ఇట్లా ఆస్తి కోసమే చంపింది. రేపొద్దున నా పాపను ఏం చేయదని ఆమె గ్యారంటీ ఏమి? రేపొద్దున నా పాపను కూడా ఏదో ఒకటి చేస్తున్నామా. ఇప్పుడు పక్కన వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు, పాపని వదిలేసి వెళ్ళిపోతుంది, ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతుంది, కొడుతుంది పాపని, అక్కడక్కడ వాతలు పెడుతుంది అని. కన్న తల్లికి ఎట్లా ఉంటుంది చెప్పండి? నాకు కాల్ చేసి ఎంతోమంది కూడా చెప్పారు ఇట్లా హింసిస్తుంది పాపనేది. చెల్ల రాజశేఖరు అంత పేరుంది ఇంత పేరుందని కడుపులో అంటారు కదా. ఒక చిన్న పాపని నన్ను అడ్డం పెట్టుకొని ఆస్తి కోసము ఇంత చేసే బదులు వాళ్ళ భార్య అలాంటిదే కదా, ఆమె మీద చేసుకోవచ్చు కదా. మా మీద ఏంది, మా చిన్న పాప కూతురు మీద నా మీద ఏంది అతనికి? ఒకవేళ చేత కాకుంటే అడిగితే మేమే పారేస్తాం కదా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.